పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 29 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 13 నుండి 16 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 70 నుండి 77%, మధ్యాహ్నం 50 నుండి 59% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 1 నుండి 3 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెళకువల గురించి నిజామాబాద్ జిల్లా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు. దేశ ప్రజల కడుపు నింపే కర్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. 5 ఎకరాల వరి సాగుతో వచ్చే ఆదాయం కన్నా 1 ఎకరం కూరగాయల సాగుతో వస్తాయని ఎందరో ఉద్యాన నిపుణులు అంటున్నారు. అయితే ఈరోజు కూరగాయల సాగు చేస్తున్న విస్తీర్ణం గతంతో పోల్చినట్లయితే బాగా తగ్గడం జరిగింది. దానికి ముఖ్యమైన కారణాలు: 1, సాగు యొక్క ఖర్చు పెరగడం మరియు దిగుబడి తగ్గడం. 2వది చీడపీడల సమస్యలు. 3వది కోత వచ్చిన సమయానికి మార్కెట్లో సరైన రేటు లేకపోవడం. 4వది కూలీల కొరత. 5వది కాలానికి అనువైన కూరగాయల రకాలు వేసుకోకపోవడం వల్ల వచ్చే దిగుబడి లోపాలు. ఇవి కాకుండా ఇంకా అనేకం. కానీ ఇందులో రైతులని ప్రధానంగా వేధించే సమస్య ఏంటంటే సాగు యొక్క ఖర్చు పెరగడం, అదే సమయంలో పంట యొక్క దిగుబడి తగ్గడం. సాగు యొక్క ఖర్చు పెరగడానికి అతి ప్రధానమైన కారణం విపరీతమైన పురుగు మందుల వాడకం, కలుపు మందుల వాడకం మరియు కూలీల ఖర్చు. ఈరోజు ఈ పురుగు మందుల వాడకం మానవాళి మనుగడకే కాదు, పర్యావరణానికి కూడా నష్టం కలగజేస్తూ పెద్ద ముప్పుగా పరిగణింపబడుతుంది. ప్రతి పురుగు మందుకు పంటలో గరిష్ట అవశేష పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఈరోజు అది మనం చూసుకున్నట్లయితే ప్రతి పంటలో దీని పరిమితి మోతాదుకు మించి ఉంటుంది. ఇలా పురుగు మందులు గరిష్ట అవశేష పరిమితి మోతాదుకు మించి ఉన్న పంటను మనం తిన్నట్లయితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇలా విపరీతమైన పురుగు మందులు రైతులు వాడడం వలన మానవాళికి మరియు పర్యావరణానికి కూడా నష్టం కలుగజేస్తుంది. ఇలా కాకుండా సాగు యొక్క ఖర్చును కూడా పెంచుతుంది. మరి కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెలకువలు లేదా మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మొదటిది, రైతులు విత్తనం ఎంచుకునేటప్పుడు ఆయా పంటలో వచ్చే ముఖ్యమైన చీడపీడలను తట్టుకొని మంచి పంటనిచ్చే రకాలను ఎంచుకోవాలి. సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సెలక్షన్ ఆఫ్ హై ఈల్డింగ్ అండ్ రెసిస్టెంట్ వెరైటీస్. ఉదాహరణకి టమాటో పంటను మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా ఆకుమాడు తెగులు, బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు, అలాగే వైరస్ వల్ల వచ్చే ఆకుముడత తెగులు ఉధృతంగా గమనిస్తుంటాము. ఇక్కడ చాలామంది రైతులకు తెలియని విషయం ఏంటంటే కూరగాయల్లో ఇలాంటి తెగుళ్లను తట్టుకునే ఎన్నో రకాలను మన భారత ప్రభుత్వ సంస్థ అయిన ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, బెంగళూరు వారు విడుదల చేశారు. మనం టమాటాలో ఇంతకుముందు మాట్లాడుకున్న తెగుళ్లను చూసినట్లయితే ఇందులో ఈ సంస్థ వారివి వాటికి తట్టుకునే రకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యంగా అర్కా సామ్రాట్, అర్కా రక్షక్ అను 2 రకాలు ప్రాచురణలో ఉన్నాయి. ఇక్కడ రైతులకు వచ్చే ప్రశ్న ఏంటంటే మరి ఈ రకాలను ఎక్కడ తీసుకోవాలి అని. దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేనిప్పుడు మీకు 2 వెబ్సైట్లు చెప్తాను. అందులో నుండి మీరు నేరుగా మీకు కావాల్సిన పంటలో కావాల్సిన రకాన్ని ఎంచుకొని ఆర్డర్ చేసుకుంటే పోస్ట్ ద్వారా అవి మీరు ఆర్డర్ చేసుకున్న అడ్రస్కి డెలివరీ చేయబడతాయి. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పే వెబ్సైట్ పేర్లను రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ వారి వెబ్సైటు www.ICAR
సీడ్ SEED.IIHR.RES.IN www.seed.iihr.res.in. రెండవది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి వెబ్సైటు. అదేంటంటే www.pusabeej.iar.res.in www.pusabeej.iari.res.in. సాగు ఖర్చు తగ్గించుకునే మార్గాల్లో రెండవది నేల సౌరీకరణ, సూర్యరశ్మిని వాడుకొని శుద్ధి చేయడం. దీనినే ఇంగ్లీష్లో సాయిల్ సోలరైజేషన్ అండ్ స్టెరిలైజేషన్ అని అంటారు. కూరగాయలలో వచ్చే తెగులు 90% పైగా నేల నుండి సంక్రమించేవే ఉంటాయి. అందుకని ఎటువంటి రసాయనాలు వాడకుండా తక్కువ ఖర్చుతో ఈ నీళ్ళ నుండి వచ్చే తెగుళ్ళ సంక్రమణను నివారించాలంటే ఉత్తమమైన మార్గం ఈ నేలను సౌరీకరణతో శుద్ధి చేయడం. దీనికి రైతులు చేయవలసింది, యాసంగి పంట అయిపోయిన తర్వాత చాలామంది రైతులు తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలు, ఉదాహరణకి కొత్తిమీర, ఆకుకూరలు లాంటివి వేసుకుంటారు. అది అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వేసవి ఎండ తాపం మొదలైన తర్వాత లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ నీళ్ళ నుండి సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు. ఈ వేసవి లోతు దుక్కుల వల్ల ఇంకా చాలా లాభాలున్నాయి. అవేంటంటే వివిధ హానికారక కీటకాల యొక్క గుడ్లు లేదా లార్వాలు చనిపోతాయి. కలుపు విత్తనాలు కూడా నశిస్తాయి. నేల యొక్క నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నేలలో గాలి చలామణి మెరుగుపడుతుంది. నేల గట్టితనం తగ్గి ఖనిజాల లభ్యత పెరుగుతుంది. వీటన్నిటి వల్ల తదుపరి పంటలో అధిక దిగుబడి వస్తుంది అని శాస్త్రీయంగా నిరూపింపబడింది. ఇంకా మూడవది జీవ నియంత్రణ కారకాలను వాడటం, అంటే యూజింగ్ ఆఫ్ బయో కంట్రోల్ ఏజెంట్స్. కూరగాయలలో సంక్రమించే ఎన్నో తెగుళ్లకు ఈ జీవ నియంత్రణ కారకాలను వాడి చాలా తక్కువ ఖర్చుతో మనం పంట దెబ్బతినడాన్ని అరికట్టవచ్చు. ఇందులో ముఖ్యంగా రైతులు వాడాల్సింది ట్రైకోడర్మా విరిడి అను ఒక జీవ నియంత్రణ కారకం. ఇది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది. దీనిని రైతులు విత్తన శుద్ధి చేసుకోవడానికి వాడచ్చు. రెండవది భూమిలో కంపోస్ట్తో కలిపి నేరుగా చల్లుకోవచ్చు. లేదా కూరగాయల నారును మనం నాటుకునేటప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడిని కలిపిన నీటిలో ముంచి కూడా వాడుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి అనేక తెగుళ్లను తట్టుకొని పంటను కాపాడుతుంది అని శాస్త్రీయంగా సైంటిఫికల్లీ నిరూపించబడింది. ఈ ట్రైకోడర్మా పొడిని కావాల్సిన రైతులు మన నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్లో ఉన్న వ్యవసాయ శాఖ వారి జీవ నియంత్రణ ప్రయోగశాలలో పొందవచ్చు. ఇంకా నాలుగవది మల్చింగ్. చీడపీడల తర్వాత కూరగాయల సాగు చేసే రైతులకి వేధించే అతి ప్రధానమైన సమస్య, ఎన్ని కలుపు మందులు కొట్టినా మళ్ళీ ఖచ్చితంగా మనుషులు పెట్టి కలుపు తీయాల్సి వస్తుంది. దీనివల్ల రైతులకి సాగు వ్యయం పెరగడమే కాకుండా దీనికి సరిపడా కూలీలు దొరకపోవడం వల్ల ఆసక్తి ఉన్న రైతులు కూడా కూరగాయల సాగు చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. మరి ఈ సమస్యను తప్పించుకోవడానికి అతి సులభమైన మార్గం ఏంటంటే మల్చింగ్ పద్ధతి. అందులోనూ ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిని ఉపయోగించడం. ఈ మల్చింగ్ను ఉపయోగించడం వల్ల మొక్కల దగ్గర కలుపు అనేది రాదు. అలాగే మనం ఇచ్చిన నీటి తేమ కూడా గాలికి ఆవిరి కాకుండా ఉంటుంది. సాధారణంగా 90% కూరగాయలు తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయి. కాబట్టి రైతులు 20 నుంచి 25 మైక్రాన్లు మందం కలిగి ఉన్న మల్చింగ్ షీట్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఇదివరకే నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు రైతులు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇంకా ఈ ఉపయోగం పెరగాలని ఆశిస్తున్నాము. మల్చింగ్ పద్ధతి ఉపయోగించి కూరగాయలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ
ఒక తీపి వార్తను అందిస్తుంది. అదేంటంటే మల్చింగ్ వాడే రైతులకి ఎకరాకు అక్షరాల 8,000 రూపాయలను ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం రైతు వారి డివిజనల్ ఉద్యాన అధికారికి వారి యొక్క పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా జిరాక్స్లకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో కలిపి సంబంధిత మల్చింగ్ యొక్క ఒరిజినల్ రసీదుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ పలానా ఉద్యాన అధికారి వారి తోటను సందర్శించి సబ్సిడీ ఈ ప్రోత్సాహకాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 5వ మార్గం చీడపీడల నివారణ కోసం ఎరలను వాడటం, అంటే ట్రాప్స్. ముఖ్యంగా రైతులు వీటిని రసం పీల్చే పురుగులు, ఉదాహరణకి తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు మరియు పొగాకు లద్దె పురుగులు లేదా పండు ఈగ నివారణ కోసం ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఈ పురుగులు ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అవ్వకపోవడం ఉంటుంది. పైగా ఈ పురుగుల నివారణ కోసం వాడిన పురుగు మందుల అవశేష కాలం ఎక్కువగా ఉండటం వలన ఈ పురుగు మందులు వాడిన పంటను మనం తిన్నట్లయితే మానవాళికే ఇది హానికరం. అయితే ఈ ఎరలు మొత్తం 3 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది జిగురు అట్టలు. ఈ జిగురు అట్టలు కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. అందులో మొదటిది పసుపు పచ్చటి జిగురు అట్ట. ఇది ముఖ్యంగా తెల్లదోమ లేదా పేనుబంకని అరికట్టడానికి ఉపయోగిస్తారు. రెండవది నీలం రంగు జిగురు అట్ట. ఇది ముఖ్యంగా తామర పురుగులు అరికట్టడానికి ఉపయోగిస్తారు. ఇంకా రెండవ ఎరలు వచ్చేసి ఫిరమోన్ ట్రాప్స్. ఇది ఒక్కో కీటకానికి ఒక్కొక్క సెపరేట్గా ఫిరమోన్ ట్రాప్ అనేది దొరుకుతుంది. ఉదాహరణకి మనం టమాటా పంటలో పొగాకు లద్దె పురుగు కోసం సపరేట్గా హెలిట్యూర్ అనే ఫిరమోన్ ట్రాప్ బయట మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇంకా మూడవ ట్రాప్ వచ్చేసి సోలార్ లైట్ ట్రాప్. ఇది ముఖ్యంగా సోలార్ ఆధారిత లైట్తో పనిచేస్తుంది. ఇవి మనం ఎకరానికి 10 నుంచి 12 అమర్చుకున్నట్టయితే వీటికి ఆ కీటకాలు అనేవి ఆకర్షింపబడి చనిపోతాయి. తర్వాత సాగు ఖర్చు తగ్గించుకోవడానికి 6వ మార్గం మనం చూసినట్లయితే ఎర్ర పంటలు ఉపయోగించడం. ఈ ఎర్ర పంట అనేది ప్రధాన పంటకు హాని చేసే కీటకాలను ఆకర్షించి వాటి దాడిని తగ్గించి ప్రధాన పంటల్లో పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తాయి. కూరగాయలకు పంటలకు అనువైన ఎర్ర పంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటా లేదా వంకాయ పంట తీసుకుంటే అందులో ఎర్ర పంటలాగా మనం బంతిపూలు కానీ జొన్నలు కానీ వాడుకోవచ్చు. అదే తీగజాతి కూరగాయలను మనం తీసుకున్నట్లయితే అందులో ఎర్ర పంటగా ఆవాలు లేదా ఆముదం వాడుకోవచ్చు. తర్వాత క్యాబేజీ లేదా కాలీఫ్లవర్ లాంటి కూరగాయలు లాంటివి తీసుకున్నట్లయితే అందులో ముఖ్యంగా ఆవాలు అనేది ముఖ్యమైన ఎర్ర పంటగా మనం ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ముల్లంగిని కూడా మనం ఎర్ర పంటలా వాడుకోవచ్చు. ఈ ఎర్ర పంటల వల్ల మనకు సాగు ఖర్చు తగ్గడమే కాకుండా కొద్ది మేరకు ఆదాయం కూడా వస్తుంది. మరి ఈ ఎర్ర పంటలు నాటుకునే విధానాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది చూసినట్లయితే ఈ ఎర్ర పంటను 2 రకాలుగా మనం నాటుకోవచ్చు. అందులో మొదటిది బార్డర్ క్రాపింగ్ పద్ధతిలో. అంటే ఈ పద్ధతిలో ప్రధాన పంట చుట్టూ 2-3 వరుసల్లో ఈ ఎర్ర పంటను నాటుకోవాలి. రెండవది స్ట్రిప్ క్రాపింగ్. అంటే ఈ విధానంలో ప్రతి 8 నుంచి 10 వరుసల ప్రధాన పంటలో మధ్యలో ఒక వరుస ఈ ఎర్ర పంటను నాటుకోవాలి. రైతులు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎర్ర పంటను ప్రధాన పంట నాటుకునే 10 నుండి 20 రోజుల ముందే నాటుకోవాలి. అప్పుడే ఈ కీటకాలు ముందుగా ఉన్న ఎర్ర పంట మీదకు వెళ్తాయి. ఇక 7వ మార్గం మనం చూసుకున్నట్లయితే పంట మార్పిడి. ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా ప్రతి సీజన్లో పంటలకు మార్చి సాగు చేయడాన్ని పంట మార్పిడి అంటారు. ఇది నేల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కీటకాలు మరియు రోగాల పెరుగుదలను తగ్గిస్తుంది మరియు దిగుబడులు కూడా పెంచుతుంది. ఈ పంట మార్పిడిలో మొత్తంగా 3 పద్ధతులు ఉంటాయి. మొదటి పద్ధతి కూరగాయ సాగు చేసిన తర్వాత పప్పు దినుసులు,
ఆ తర్వాత ధాన్యపు పంటలను సాగు చేయడం. రెండవది, ఎక్కువ పోషకాల అవసరం ఉన్న పంటను సాగు చేసినట్లయితే తర్వాత వచ్చే సీజన్లో తక్కువ పోషకాలు అవసరం ఉన్న పంటని సాగు చేయడం. ఉదాహరణకి ఇప్పుడు రైతు క్యాబేజీ లేదా కాలీఫ్లవర్ సాగు చేస్తున్నారు అనుకుంటే తర్వాత వచ్చే పంటలో ముల్లంగి, ఆ తర్వాత వచ్చే పంటలో పప్పు ధాన్యాలు లాంటివి సాగు చేయడం. మూడవది, ఒకే జాతికి చెందిన పంటలు అస్సలే వేయకూడదు. ఉదాహరణకి టమాటా, వంకాయ, మిర్చి, బంగాళదుంప, ఈ 4 పంటలు సొలనేసి అనే జాతికి చెందిన పంటలు. మార్చి మార్చి ఇవే పంటలు వేయడం వల్ల ఈ జాతిలో వచ్చే చీడపీడలు ఆ నీళ్ళలో గుమిగూడడం వలన తర్వాత వేసుకునే పంటలో చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది. కూరగాయల పంటలలో ఉత్తమమైన పంట మార్పిడి క్రమాలు చూసుకున్నట్లయితే టమాటా పంటలో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే పప్పుధాన్యాలు, జొన్న, పాలకూర. అదే టమాటా పంటలో తర్వాత వెయ్యకూడని పంటలు ఏంటంటే ముఖ్యంగా మిరప, వంకాయ, బంగాళదుంప. వంకాయ పంటలో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే బీన్స్ లేదా ముల్లంగి లేదా తీగజాతి కూరగాయలు. అదే వంకాయ పంటలో తర్వాత వేసుకోడని పంటలు ఏంటంటే మిరప, టమాటా మరియు బంగాళదుంప. అదే మిరప పంటలో తర్వాత వేసుకోవాల్సిన పంటలు ఏంటంటే ఆకుకూరలు కానీ పప్పు ధాన్యాలు కానీ. అదే మిరప పంటలో తర్వాత వేసుకోకూడని పంటలు ఏంటంటే టమాటా లేదా వంకాయ. క్యాబేజీ మరియు కాలీఫ్లవర్ లాంటి కూరగాయలలో తర్వాత వేసుకోవాల్సిన పంటలు తీగజాతి కూరగాయలు వేసుకోవచ్చు, బెండకాయ లేదా టమాటా. తర్వాత వేసుకోకూడని పంటలు ఏంటంటే క్యాబేజీ లేదా కాలీఫ్లవరు లేదా ముల్లంగి. ఈ తీగజాతి కూరగాయలు అంటే దోస, బీర, కాకర, సోరకాయ లాంటి పంటల్లో తర్వాత వేసుకోదగిన పంటలు ఏంటంటే బీన్స్ పంటలు, క్యాబేజీ, బీట్రూటు, టమాటా లేదా వంకాయ. వేసుకోకూడని పంటలు ఏంటంటే మళ్ళీ తీగజాతి కూరగాయలను వేసుకోకపోవడం ఉత్తమం. బెండకాయ పంటలో తర్వాత వేసుకోవాల్సిన పంట ఏంటంటే పప్పుధాన్యాలు లేదా తోటకూర లేదా క్యాబేజీ లేదా కాలీఫ్లవర్. తర్వాత వేసుకోకూడని పంట ఏంటంటే ముఖ్యంగా పత్తి లేదా కాయగూరలు ఇచ్చే కూరగాయ పంటలు ఏవి కూడా వేసుకోకపోవడం ఉత్తమం. ఇక 8వ మార్గాన్ని మనం చూసినట్లయితే ఎత్తుమడుల పద్ధతిలో కూరగాయల సాగు, రేస్డ్ బెడ్ మెథడ్ ఆఫ్ కల్టివేటింగ్ వెజిటేబుల్స్. ఈ పద్ధతిలో కూరగాయలు సాగు చేయడానికి చాలా అనుకూలమైనది. ఇందులో 15 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుతో 1 నుండి 1.2 మీటర్ల వెడల్పుతో పంక్తులను తయారు చేసుకొని దానిపైన పంటను విత్తుకోవడం కానీ నాటుకోవడం కానీ చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా గాలి ప్రసరణ ఎక్కువగా ఉండటం వలన వేరు వ్యవస్థ బాగా ఎదిగి 15 నుండి 30% దిగుబడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతోపాటు 30% వరకు నీరు ఆదా అవుతుంది. తర్వాత 10% ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది. నీరు నిల్వ ఉండకపోవడం వలన రోగాలు, కీటకాలు తగ్గి పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పద్ధతి ఉపయోగించడం వలన అంతర కృషి చేయడానికి సులభం అవుతుంది కాబట్టి కూలీల వ్యయం కూడా తగ్గుతుంది. అయితే ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం ఉన్న రైతులు ఈ పద్ధతి అవలంబించినట్టయితే వారికి కాస్త సులభంగా అవుతుంది. ఈ ఎత్తుమడల పద్ధతితో పాటు మల్చింగ్తో కలిపి కూరగాయలు సాగు చేసినట్లయితే ఇంకా దిగుబడులు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇంకా 9వ మార్గం చూసుకున్నట్లయితే రైతులు ఈ తీగజాతి కూరగాయలు అలాగే దీర్ఘకాలిక టమాటా రకాలను సాగు చేస్తున్నప్పుడు వీటికి ఎటువంటి ఊతం ఇవ్వకుండా నేలపైననే పంటను వదిలేస్తున్నారు. ఇలా చేయడం వలన కూరగాయలు కాసిన తర్వాత అవి నేలకు ఆనుకొని ఉండటం వలన నేల నుండి సోకే వివిధ తెగుళ్ళ నుండి సులభంగా పంటకు చేరుకుంటాయి. అయితే దీనికి రైతులు చేయవలసింది పంటకు ఊతం ఇవ్వడం. ఈ పంటకు ఊతం ఇవ్వడం అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది తక్కువ ఖర్చుతో కట్టెలు, ఈ నైలాన్ దారం వాడి ఊతం ఇవ్వచ్చు. రెండవది శాశ్వత కూరగాయల పందిరి నిర్మించి కూడా రైతులు ఈ తీగజాతి కూరగాయలు అలాగే దీర్ఘకాలిక టమాటా రకాలకు ఊతం అనేది ఇవ్వచ్చు. ఉద్యాన శాఖ
ఈ 2 రకాలుగా ఊతమిచ్చి కూరగాయలు సాగు చేసే రైతులకు కూడా ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఏదైతే తక్కువ ఖర్చుతో కూడిన ఊతమిచ్చే పద్ధతిని లో కాస్ట్ సపోర్ట్ సిస్టమ్ అని అంటారు. ఇది అవలంబించి సాగు చేసే రైతులకి ఎకరానికి అక్షరాల 4,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. తర్వాత శాశ్వత పద్ధతితో కూరగాయలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం కింద ఎకరానికి 1,00,000 రూపాయలు అక్షరాల 1,00,000 రూపాయల ప్రోత్సాహకాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. కూరగాయలలో సాగు ఖర్చు తగ్గించుకునే మెలకువల్లో ఆఖరి మనం చూసుకున్నట్లయితే ముందు జాగ్రత్త నివారణ కోసం వేప నూనెను వాడటం. ఈ కీటకాలు లేదా తెగుళ్ళు సోకక ముందే లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున వేప నీళ్ళను కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు చీడపీడల నుంచి వచ్చే నష్టాన్ని నివారించవచ్చు. చివరగా ఒక్క మాట, తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల సాగు పెరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందుకోసం ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతులకి ఎకరానికి అక్షరాల 9,600 రూపాయల ప్రోత్సాహకాన్ని సబ్సిడీ రూపంలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికోసం రైతు వారి డివిజనల్ ఉద్యాన అధికారిని గారిని సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. లేదా మన నిజామాబాద్ కలెక్టరేట్ రూమ్ నంబర్ 203లో ఉన్న జిల్లా ఉద్యాన కార్యాలయాన్ని సందర్శించినా కూడా మీకు వీటి మీద ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. చివరగా నాకు ఈ అవకాశం కల్పించిన ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఇంతవరకు మీరు కూరగాయల సాగులో ఖర్చు తగ్గించుకునే మెళకువల గురించి నిజామాబాద్ జిల్లా బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక జానపద గేయం విందాం. పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు, తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా, తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరు. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, చిల్లి గవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తకింక, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, రైలు బస్సులాగే తాన ముల్లె మూట మోసుకుంట, రైలు బస్సులాగే తాన ముల్లె మూట మోసుకుంట, దొరబాబులు డబ్బులిస్తే దొరలోలే బతికేద్దాం, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి, పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. ఇల్లు వాకిలిడిసి పెట్టి పిల్లలాగా మైతున్నారు, కళ్ళబొల్లి మాటలింటూ తెల్ల మొగాలేస్తున్నారు, ఇల్లు వాకిలిడిసి పెట్టి పిల్లలాగా మౌతున్నారు, కళ్ళబొల్లి మాటలింటూ తెల్ల మొగాలేస్తున్నారు, గల్లెలున్న కంపుతోటి కంగారే అవుతున్నారు, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో, తల్లి లాంటి పల్లె నిడిసి తల్లడిల్లిపోతున్నా, పల్లెకు పోదామురో పట్నం నేనొల్లరో. యౌసవింక గిట్టదని వ్యాపారం చేద్దామంట,
ఊసమింక గిట్టదని వ్యాపారం చేద్దామంట పల్లె సీమలిడిసి జనం పట్నవాసమొస్తున్నారు. పట్నములో హంగులన్నీ ఓ పిల్లే పట్నములో హంగులన్నీ పల్లెల యాడున్నయే. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి సిల్లి గవ్వ దొరకనిగా పల్లె ఊసులెత్తకింక. పల్లె మాటలెందుకే ముల్లె దొరికే పట్నమిడిసి. జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు వింటారు. జనాభా పెరుగుదలతో సేద్యయోగ్యమైన భూమి కోసం అడవుల్ని నరికివేయడంతో ఆవాసాలు కోల్పోయిన మూగజీవాలు జనావాసాలపై, పంట భూములపై ఆధారపడుతున్నాయి. పంటలకు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలతో పాటు అడవి పందులు, కోతులు, ఎలుకలు, పక్షుల బెడద వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. కొండ ప్రాంతాల్లో అడవి భూముల్లో ఎక్కువగా నష్టం కలుగజేసే అడవి పందులు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా మారాయి. పలు రకాల పంటల్లో అడవి పందులు ఎక్కువగా పరిపక్వ దశల్లో నష్టం కలుగజేస్తాయి. వీటి ద్వారా ఎక్కువ నష్టపోతున్న పంటలు మొక్కజొన్న, ఇంకా వేరుశెనగ. ఆచరించాల్సిన యాజమాన్య పద్ధతులేమిటంటే, వివిధ రకాల ముళ్ల పొదలు పరిపక్వ దశలో ఉన్న పంటల చుట్టూ కంచెలాగా అమర్చాలి. వాక్కాయ చెట్లను దగ్గరగా పొలం చుట్టూ నాటుకోవాలి. ఈ చెట్ల ద్వారా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశమూ ఉంది. మొక్కజొన్న, వేరుశెనగ పంటల చుట్టూ 4-5 వరుసల్లో దగ్గరగా కుసుమ పంటను వేయాలి. బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారంగా ఎడారి జాతి మొక్కలైన నాగజెముడు, బ్రహ్మజెముడు కంచె పంటగా వేసుకోవాలి. ఇనుప తీగ లేదా జీఐ వైర్ ముళ్ల తీగ పొలానికి చుట్టూ నేలకు 1 అడుగు ఎత్తులో కంచెలా 2 వరుసలు చుట్టాలి. చైన్ లింక్ ఫెన్స్, సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ అమర్చడం ద్వారా పంటల్లోకి అడవి పందులు రాకుండా నివారించవచ్చు. 2 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు ఉన్న గుంతలు పొలం చుట్టూ ఏర్పాటు చేయాలి. 1 లీటరు ఎకోడాన్ మందును 75 నుండి 100 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేయాలి. లేదా 1 అంగుళం వెడల్పున్న గుడ్డ ముక్కను ఈ ద్రావణంలో ముంచి పొలం చుట్టూ కట్టాలి. ఊరపందుల పెంటను పిడకలుగా తయారు చేసి కుండల్లో అక్కడక్కడా ఉంచి కాల్చడం వల్ల కుండల నుండి వెలువడే పొగవాసనకు అడవి పందులు పంట ప్రాంతాలకు రాకుండా నివారించవచ్చు. ఊరపందుల పెంట వాసన అడవి పందులకు సరిపడదు. పంట పొలం చుట్టూ నేలపై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు సుమారు 1 అడుగు వెడల్పు చెక్కి మట్టి కనిపించేలా శుభ్రం చేయాలి. ఆ తర్వాత 25 నుండి 30 లీటర్ల ఊరపందుల పెంట ద్రావణం తయారు చేసి 100 లీటర్ల నీటికి కలిపి ఆ మిశ్రమాన్ని తడిసిన నేలపై పిచికారీ చేయాలి. ముట్టెతో భూమిని వాసన చూస్తూ ముందుకు వెళ్లడం పందుల అలవాటు. క్షౌరశాలల్లో దొరికే వెంట్రుకల్ని పల్చగా అక్కడక్కడా వేయాలి. పంది ముట్టెతో వాసన పీలుస్తూ వచ్చేటప్పుడు ముక్కు రంధ్రాల్లోకి వెంట్రుకలు వెళ్లడంతో పంది అసహనానికి గురై వెనక్కి వెళ్లిపోతుంది. అడవి పందులు రాత్రి వేళల్లో పంటలను ఆశిస్తాయి కాబట్టి వాటి రాకపై నిఘా ఉంచి రైతులు సామూహికంగా శబ్దాలు చేయడం లేదా వేట కుక్కల్ని పెంచి పందులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు. గొనాడోట్రాపిన్ హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి ఉపయోగించినట్లయితే వాటి పునరుత్పత్తిని చాలా వరకు నిరోధించవచ్చు. 100 గ్రాముల గోధుమ పిండిలో 1 ఉల్లిపాయ మరియు 1 వెల్లుల్లి మెత్తగా చూర్ణం చేసి ఉండలుగా చేసుకుని పొలం చుట్టూ గట్ల మీద సుమారు 10-15 ఉండలు ఎరగా 3 లేక 4 రోజులు పెట్టాలి. ఆ తర్వాత జింక్ ఫాస్ఫైడ్ 0.7 గ్రాములు లేదా సోడియం మోనోఫ్లోరో ఎసిటేట్ లేదా వార్ఫారిన్ కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వల్ల అడవి పందులు వాటిని తిని మళ్లీ పంట పొలాల్లోకి ప్రవేశించకుండా వెనుతిరిగి వెళ్లిపోతాయి. ఇలాంటి యాజమాన్య పద్ధతులను పాటించి పంటల్లో అడవి పందుల బెడదను తగ్గించవచ్చు. ఇంతవరకు మీరు పంటల్లో అడవి పందుల బెడద యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.